మీకు అవసరమైన విషయాలు ప్రభు మీకు సమృద్ధిగా, ఏ విషయం కూడా లోపం లేకుండా మీకు అన్ని విషయాలను ప్రభు తెలియపరచాలని ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. ప్రైజ్ ది లార్డ్. సో స్పెండింగ్ టైం, దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నారా? మీరు ప్రేయర్ చేశారా? నేను చెప్పిన విషయం, ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ గాడ్, అబౌట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, అబౌట్ చర్చ్. ఆమేన్. ఇవి మీరు మీ జీవితాల్లో ఉంటే అన్నెసెసరీ బ్యాటిల్స్ మీరు ఓవర్కమ్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ ఎనీ బ్యాటిల్ కింద డౌన్ అలా పైకి పెట్టేసే. గుడ్, థ్యాంక్ యూ. మన జీవితాల్లో ఆత్మీయంగా అనవసరంగా మనం సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. సో దాంట్లో కొన్ని విషయాలు నేను కొన్ని పాజ్ చేశాను, కానీ సెకండ్ సెషన్కి వెళదాం. ఈరోజు మీతో నేను పంచుకోవాలనుకున్న విషయం, రెస్పెక్ట్ ద కాలింగ్. ఏంటండి? రెస్పెక్ట్ ద కాలింగ్. పిలుపుని గౌరవించండి. ఇవన్నీ మీరు ఏ యాంగిల్లో, ఏ విధమైన దృక్పథంతో చూస్తున్నారంటే, మీరు ఒక దైవ సేవకుని దగ్గర, దైవ సేవకుడు మిమ్మల్ని నమ్మి, లేక మీరు దైవ సేవకుడిని నమ్మి ఆయన యొద్ద మీరు దేవుని యొక్క పని విషయంలో ఉన్నారు, దేవుని యొక్క సంకల్ప విషయంలో ఉన్నారు. మీ యొక్క స్థితి అది. దాంట్లో నుంచి మీరు చూడాలి. రెస్పెక్ట్ ద కాలింగ్. ఏంటండి? రెస్పెక్ట్ ద కాలింగ్. ప్రైజ్ ది లార్డ్. దీంట్లో కొన్ని విషయాలు నేను ఏ విధంగా ఎవరు పిలుపుని ఎలా రెస్పెక్ట్ చేశారు, పిలుపుని వాళ్ళు కాలింగ్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేయలేదు, చేసినప్పుడు ఏం జరిగింది, దేవుడు ఏ విధంగా పిలుపు విషయంలో మాట్లాడుతూ ఉన్నాడనే లేఖనాలు, దీనికి మన యొక్క జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి అనే కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. రైట్? ఇట్స్ మోర్లీ నాట్ బిగ్ ప్రీచింగ్, మీకు కొంచెం టీచింగ్. ఎందుకంటే మీరు కట్టుబడాలి. ఈ టీచింగ్ ప్రీచింగ్ కంటే పవర్ఫుల్. ఎందుకంటే ఇది మిమ్మల్ని నిత్యత్వంలోనికి కడుతుంది. ప్రీచింగ్ మిమ్మల్ని అప్పటికప్పుడు లిఫ్ట్ చేస్తుంది, సరి చేస్తుంది. సో టీచింగ్ ఏంటంటే ఇంకొంచెం డీపర్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కంఫర్టబుల్గా ఉన్నారా? ఏసీ అందుతుందా? గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఏడవ వచనం. సంఖ్యాకాండం 16:7. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకొనెనో, చాలు బ్రేక్ చేసే విధానం చూసారా? మీనింగ్ని బట్టి. అప్పుడు యెహోవా అన్నది వేరు, అప్పుడు అక్కడి నుంచి బ్రేక్ అవ్వాలి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకొనెనో వాడే పరిశుద్ధుడు. యెహోవా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వాడు పరిశుద్ధుడు. దేవుని ఏర్పాటు మీద ఉంది పరిశుద్ధత, మన యొక్క కన్విన్సింగ్ మీద లేదు పరిశుద్ధత. నీకు నచ్చితే, నీకు నచ్చకపోతే, నీకు అనుకూలంగా ఉంటే, నీకు అనుకూలంగా లేకపోతే కాదు. దేవుని యొక్క ఏర్పాటు ఫైనల్. దేవుని యొక్క ఏర్పాటు ఫైనల్. దేవుని యొక్క దాసునికి ఉన్న పిలుపుని, దైవజనుడికి ఉన్న పిలుపుని తన దగ్గర ఉన్నవారు మీరు రెస్పెక్ట్ చేయటం నేర్చుకోవాలి. పిలుపుని దేవుడు ఆ విషయాన్ని మిమ్మల్ని పరీక్షిస్తాడు. ఏ స్థాయికి రెస్పెక్ట్ చేయాలి అంటే, చివరికి
అతను నీ భర్త అయినా, అతను నీ తమ్ముడైనా, అతడు ఆమె నీ భార్య అయినా పిలుపుని రెస్పెక్ట్ చేయటం నేర్చుకోవాలి. మీరు ఏ దృక్పథంలో చూస్తున్నారు దీనంటే, ఒక పిలుపు కలిగిన దైవజనుడి దగ్గర మీరు సహకారులుగా ఉంటున్నారు. మీరు సహకారులుగా ఉండగా పిలుపు కలిగిన దైవజనుడి యొక్క పిలుపుని రెస్పెక్ట్ చేయటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. రెస్పెక్ట్ అంటే ఎలా ఉంటుంది? రెస్పెక్ట్ ఇవ్వకపోవటం అంటే ఎలా ఉంటుంది? రెస్పెక్ట్ చేస్తే ఏమవుతుంది? రెస్పెక్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఆమేన్. లేఖనాల నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. చెప్పండి. రెస్పెక్ట్ ద కాల్ ఆఫ్ గాడ్. ఆమేన్. రెస్పెక్ట్ ద కాలింగ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కాలింగ్ని రెస్పెక్ట్ చేయాలి. కాలింగ్ని ఎప్పుడు కూడా, ఎందుకు కాలింగ్ని లేక పిలుపుని నువ్వు రెస్పెక్ట్ చేస్తే పిలిచిన వాణిని నువ్వు రెస్పెక్ట్ చేస్తున్నావు. అర్థమవుతుందండి? ఏర్పాటు చేసిన యెహోవా ఏర్పరిచిన మోషేని రెస్పెక్ట్ చేస్తే ఏర్పరిచిన యెహోవాని రెస్పెక్ట్ చేస్తున్నట్లు. మనం కనుక లేఖన భాగం కనుక చూస్తే దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్తలో మత్తయి సువార్తలో మాట ఉంటుంది. 10వ అధ్యాయం 40వ వచనం. 10:40. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని. మత్తయి 10:40. ఓకే. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటున్నాడు. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను ఎందుకు చేర్చుకుంటున్నాడు? మీరే చెప్పాలి. శిష్యుల్ని చేర్చుకున్నవాడు యేసుప్రభుని చేర్చుకుంటున్నాడట. శిష్యుల్ని చేర్చుకున్నప్పుడు యేసుప్రభుని చేర్చుకున్నట్లు ఎట్లాగవుతుంది? అది దాని అర్థం ఏంటి? వాళ్ళని శిష్యులుగా ఏర్పాటు చేసింది నేను. వాళ్ళని శిష్యులుగా మీరు అంగీకరిస్తే, శిష్యులుగా నేను ఏర్పాటు చేశాను కాబట్టి వాళ్ళని శిష్యులుగా మీరు అంగీకరిస్తే మీరు నన్ను అంగీకరించినట్లు. నీతిమంతుని చేర్చుకున్నవాని నీతిమంతుని ఫలము, ప్రవక్తని చేర్చుకున్నవానికి ప్రవక్త ఫలం. సో నేను తనని శిష్యునిగా, ఆమేన్, నువ్వు కూడా అతనిని శిష్యునిగా అంగీకరించినప్పుడు తనని శిష్యునిగా చేసిన వాణిని చేర్చుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. అతనిని శిష్యునిగా నువ్వు, యేసు ప్రభు యొక్క శిష్యునిగా నువ్వు చేర్చుకోవడానికి నువ్వు ఇబ్బంది పడితే, అపోస్తలుడిగా అంగీకరించడానికి నువ్వు ఇబ్బంది పడితే, తనని అపోస్తలుడిగా చేసిన వాని విషయంలో నీకు అభ్యంతరం ఉంది. మోషేతో దేవుడు ఏమన్నాడంటే, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు నీకు కాదు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, నాకు అన్నాడు. అర్థమైందండి? దాని అర్థం ఏంటి? నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు నీ వ్యతిరేకంగా, నేను విన్నాను, వాళ్ళని రమ్మని చెప్పు అంటాడు ప్రభు. నా సన్నిధికి రమ్మను, వాళ్ళ ధూపార్తులు తీసుకొని. అదే సందర్భం ఇది. ఏంటండి? అదే సందర్భం. పదహారవ అధ్యాయంలో ప్రభు ఏమంటాడు? 16వ వచనంలో, 16:16లో సంఖ్యాకాండం. వీళ్ళు రేపు నా ముందుకు వచ్చి వీళ్ళు నిలబడాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో ఇష్యూ ఏంటంటే, యేసుప్రభు అన్నారు, నన్ను చేర్చుకున్న వాడు, తర్వాత మిమ్మల్ని చేర్చుకున్నవాడు, నన్ను చేర్చుకున్నవాడు అన్నది. అది చదవండి అక్కడ. నన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకోవటంలా
నన్ను పంపినవాడు, నన్ను చేర్చుకున్నప్పుడు నన్ను పంపిన వాడిది లోపమని వీడు చెప్తున్నాడు. కాబట్టి రెస్పెక్ట్ ద కాలింగ్. ఏంటండి? రెస్పెక్ట్ ద కాల్. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ దృక్పథంలో చూస్తున్నారు అంటే, మీరు ఒక పిలుపు ఉన్న దైవజనుని దగ్గర మీరు ఉన్నప్పుడు మీరు తన పిలుపుని మీరు రెస్పెక్ట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత నువ్వు నీ తోటి వారి పిలుపుని కూడా నువ్వు రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ఒక విషయం చెప్పనా, నీకు పిలుపు ఉందని నువ్వు ఎలా గ్రహిస్తావు అంటే, నిన్ను చూసి అపవాది ప్రేరేపిత ప్రజలు నవ్వుతారు. ఏం చేస్తారండి? ఒకడు గనక నిన్ను చూసి, ఒకడు గనక నువ్వు దేవుని యొక్క పరిచర్యకు నిలబట్టాన్ని చూసి పళ్ళు ఇకిలించాడా, వాడు సాతానుడికి పాత్రగా మారుతున్నాడు. దేన్ని చూసైనా నవ్వచ్చు, పిలుపును చూసి నవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, లేఖనాల్లో ఏ విధంగా కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. రెండవ రాజులు 2వ అధ్యాయం 23-24 వచనాలు చూడండి. 2వ రాజు. మీకు కొన్ని విషయాలు మాత్రమే మీకు నేను చెప్తున్నాను. ఈ చెప్తున్నప్పుడు కూడా మీరు పరీక్షించుకోవాలి. ఓకే? ఎవరు ఆయన? ఎలీషా. ఎవరండి? ఎలీషా ఓ స్థలానికి వెళుతూ ఉండగా, 2వ రాజులు 2వ అధ్యాయము 23-24. మేము ప్రొజెక్ట్ చేసేవాళ్ళం. సడన్గా లాస్ట్ మినిట్లో ప్రొజెక్టర్ పనిచేయట్లా. ప్రొజెక్టర్ లేకపోతే కొంచెం ఇబ్బంది, కొంచెం ఓపిక పట్టండి. అందుకని వాక్యం చూడండి. 23-24. అతడు అక్కడి నుంచి వెళ్ళి ఎక్కుచుండగా ఎవరిని? ఎలీషా ఎవరు? ప్రవక్త. ఎలీషాను చూసి వాళ్ళు ఎలీషానే ఎందుకు బోడివాడా అన్నారు? వాళ్ళకి తెలుసు, అతని పిలిపేంటో తెలుసు. ఆమేన్. బోడివాడా దగ్గర 40 మంది అనుకుంటే వాళ్ళు. వెంటనే ఏమైంది? చదవండి. దేవుని యొక్క పిలుపు ఉన్న వ్యక్తిని చూసి నవ్వకండి. గమనించాలి, చాలా జాగ్రత్త. నువ్వు ఇంకొక కుర్రోడు ఇద్దరు పక్కకెళ్ళి వాడిని చూసి నవ్వుకోవటం, అనవసరంగా నీ పిలుపు నాశనం చేసుకొని చచ్చిపోతాం. దేవుని పిలుపు ఉన్న వ్యక్తిని చూచి నవ్వకండి. సపోజ్ ఉదాహరణకి దేవుని పిలుపు ఉన్న ఒక వ్యక్తి, ఆమేన్, తను దేవుని యొక్క ప్రేరేపణతో సేవకుడు తను నిలబెట్టి ఒక పని ఇచ్చాడు అనుకోండి, నువ్వు తను చూసి నవ్వకూడదు. ఎందుకంటే మీరు గ్రహించనివి కొన్ని ఉంటాయి. నువ్వు దేవుడు పిలుపుని ఎక్కిరిస్తున్నావు. ఇవి మీ జీవితాల్లో మీరు ఎప్పుడూ తప్పిపోకుండా, మీరు నిజంగా ఇఫ్ యు ఆర్ సీరియస్ బిజినెస్ విత్ ద లార్డ్, మీరు ప్రభువుతో నిజమైన సీరియస్ బిజినెస్ అయితే ఈ విషయాలు నిన్నటి చెప్పింది, ఇట్స్ నాట్ అబౌట్ యూ. ఈరోజు చెప్తుంది రెస్పెక్ట్ ద కాలింగ్. దీనివల్ల ఏమొస్తుందో మీకు ఆశ చూపించి నేను చెప్పడం నాకు ఇష్టంలా. విత్తనం విత్తుతున్నారు, పంట మీరు చూడండి. మిమ్మల్ని పంట చూపించి మిమ్మల్ని విత్తనం ఏబెట్టి నేను చెప్పడం నాకు ఇష్టంలే. పంట ఎలాగొస్తుందో దేవుడే మీకు చూపిస్తాడు. కానీ ముందు ఈ విషయాన్ని మీరు గ్రహించండి.
బోడివాడా ఎక్కిరమ్ము. యు కెన్ నెవర్ మాక్ ఎట్ ఎ పర్సన్ హూ హెస్ ద కాలింగ్. గమనించండి, దేవుని యొక్క పిలుపు ఉన్న వ్యక్తి ఆయన పిలుపులో ఆయన నిలబడినప్పుడు ఆ పిలుపును బట్టి నువ్వు ఎప్పుడు తన్ని హీనంగా మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి తన భారంతో తనేదో కలపత్రాలు పంచటము, తన భారంతో మందిరంలో తనకున్న ఏదో చిన్న పని చేయటము చేస్తూ ఉంటే ఆమేన్, కొరాహు కుమారుల కొంతమంది తగులుతారు. తగిలి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పిలుపున్న వాణిని హేళన చేసే విధంగా ఆ పరిచర్యను చూసి నవ్వేవాళ్ళుగా, జాగ్రత్త నువ్వు ఊరిలో పడిపోతావు. మీకు నేను ప్రికాషన్స్ ఇస్తున్నాను. చూడరా, పాస్టర్ గారు కుర్రోడికి వాక్యం చెప్పమని ఇచ్చాడు, ఎట చెప్తున్నాడు చూడు, ఏం చెప్తున్నాడు, మనకు తెలిసింది కూడా తెలియదు ఆయనకి. చూసావా, తత్రపడ్డాడు. చూసావా, తనలో లోపాన్ని చూసుకొని తనలో పరిపక్వత లేకపోతే పరిపూర్ణత లేదని నువ్వు నవ్వుతున్నావే, నిన్నెవడు రక్షించలేడు, నిన్నెవడు కాపాడలేడు. నిన్ను కాదు, నీ కుటుంబాన్ని కూడా ఎవడు కాపాడలేడు. ఎంతో సీరియస్ ఇది. మిమ్మల్ని నేను కాపాడటానికి, మీకు భయం పెట్టాక కాదు, మిమ్మల్ని కాపాడటానికి విషయాలు చెప్తున్నాను నేను. నీ సంతానాన్ని కూడా ఎవరు కాపాడలేరు. పిలుపు ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆ పిలుపులో అతడు ఉండే నవ్వొద్దు. రెస్పెక్ట్ ద కాలింగ్. అందుకే పిలుపున్న వాళ్ళతో నడవటం గొప్ప విషయమే కానీ అంత డేంజర్ విషయం కూడా అది. ఒక ట్రాన్స్ఫార్మర్ పక్కన చిన్న గుడారం వేసుకున్నట్లే, తేడా వచ్చిందంటే గుడారం గాలిపోద్ది. యేసు ప్రభువు వెంట ఉండటం ఉన్నతమైన విషయమే, కానీ యేసు ప్రభును కాదన్నారు, యేసు ప్రభుని అదన్నారు, ఇదన్నారేమో కానీ ఏనాడు యేసు ప్రభును గూర్చి వాళ్ళు హేళన చేయలా. ప్రైజ్ ది లార్డ్. అటువంటిది మీ జీవితాల్లో ఎవరినైనా చూసి వాళ్ళు చేస్తున్న పరిచయం చూసి నవ్విన పరిస్థితులు ఉంటే నీ యొక్క కుటుంబానికి ముగింపు పలకకుండా, నీ సంతానముకి ముగింపు పలకకుండా నువ్వు తగ్గించుకుని పశ్చాత్తాపడాలి. లేకపోతే నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే కత్తిరించేసుకుంటావు. ఎందుకు అంటే దైవజనుడు దగ్గర ఉన్న మీకు తెలియకుండా ఎందుకు నేను ఇంకా ఇట్లా ఉన్నాను, ఎందుకు నా కుటుంబం ఇట్లా ఉంది, ఎందుకు ఈ విషయాల్లో నేను ఇట్లా ఉన్నాను అని మీరు రేపొద్దున్న మీరు ఎంతో వేదన పడితే కుదరదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఇంకొక వ్యక్తి మీకాలు గురించి మీతో మాట్లాడతాను. మీకాలు ఏం చేసింది? 2వ సమూయేలు 6వ అధ్యాయము ఏం చేసిందండి మీకాలు? 19-20 మీ అందరికి తెలుసు కదా. ఒక వ్యర్థుడు, నీ భర్త అయినా అవ్వచ్చు, పిలుపు ఉన్న వ్యక్తిని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడదు, మంచిది కాదు. ఏమవుతుందో తెలుసా? పిలుపు ఉన్న వ్యక్తి విషయంలో నీ సొంత అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ నువ్వు నవ్వుకుంటున్నావు అనుకో, ఇది ఒక పెద్ద సమస్య. పాత నిబంధన నుంచి కూడా ఒక దేవుని యొక్క బిడ్డ ఒక దేవుని యొక్క పని చేస్తూ ఉంటే దాన్ని చూసి అపహాసంగా దూరంలో నిల్చొని నవ్వుకుంటారు. పాపం వాళ్ళని దేవుడే కాపాడాలి. ఏంటండి, వాళ్ళని దేవుడే కాపాడాలి. అటువంటి ఉచ్చులో మీరు పడకూడదని ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఏముందండి 2వ సమూయేలు 6వ అధ్యాయంలో ఆ యొక్క 18, 19 వచనాల 20 వచనాల ఇంకొంచెం పైకి నాట్యమాడుతూ ఏంటంటే మనసులో నేనేం చెప్తున్నాను? రెస్పెక్ట్ ద కాలింగ్. ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. 22వ వచనానికి వెళ్ళండి.
పిల్లలు. అది ఏం సూచిస్తుందంటే, ఒక వ్యక్తి పిలుపు విషయంలో జోక్ చేస్తే వాడి జీవితంలో అభివృద్ధి ఉండదు. మీరు ఎప్పుడైనా సరే పిలుపున్న మీ పాస్టర్ గారిని కానీ, మీ సంఘంలో ఒక ఎల్డర్ని కానీ, ఒక డీకన్ని కానీ, లేకపోతే మీ యొక్క బ్రాంచ్లో ఉన్న ఒక పాస్టర్ గారిని కానీ, ఆయనకి పిలుపు ఉంటే ఏ విషయంలో నువ్వు నవ్వినా పిలుపు విషయంలో నవ్వకూడదు. ఇప్పుడు చాలామంది పిలుపు లేని పాస్టర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, పిలుపు ఉన్నవారు కొద్ది మందే ఉన్నారు. ఎవరన్నా ఏసే అన్నారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు యేసుప్రభువే అంటున్నారు అన్నమాట. సో నా కన్సర్న్ ఏంటంటే, మీరు నడిచే మార్గం ఎంత మెలకువగా ఉండాలి. నీ హృదయంలో వాళ్ళని చూసి నువ్వు హీనపరిచినా, అతనికి పిలుపు ఉన్నప్పుడు నెత్తివాడు ఈయనకేం తెలుసులే నెత్తోడికి అన్న నువ్వు అనుకున్నా దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అంటాడు, నేను ఏర్పాటు చేశాను. ఏంటండి, ఇది నా ఏర్పాటు, కాబట్టి మిమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఒక సేవకుని దగ్గర మీరు ఉన్నప్పుడు నీ పక్కన వచ్చి నీ పక్కన వచ్చి నీ సహోదరు గూర్చి, నీ సహోదరుడిని గూర్చి నవ్వే ఆత్మ కలిగిన వాళ్ళతో జాగ్రత్త. ఏమండి, నీ పక్కకు వచ్చి నీ సహోదరుడిని కూర్చో, నీ సహోదరిని కూర్చో నవ్వే ఆత్మలు ఉన్న వాళ్ళతో జాగ్రత్త. లేరా మీ చర్చిలో పిలుపుని అగౌరవపరచటం ఒక ఎత్తు, ఎదుటి వాళ్ళని హేళన చేయటం చాలా జాగ్రత్తగా ఉండాలి. విషయంలో వెరీ వెరీ డేంజర్. ఏదో నవ్వుతూ నవ్వులాటకు అది వేరు, కానీ పిలుపు విషయంలో కాదు అది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అటువంటి వాళ్ళు ఉంటే నువ్వు అక్కడ నుంచి పారిపోవాలి. అంటే నువ్వు వాళ్ళతో ఏకమవ్వకూడదు. నువ్వు ఏమవుతావు అంటే నిన్ను కూడా వాళ్ళతో పాత్రులుగా చేస్తారు. నెవర్ లాఫ్ ఎట్ people who have the calling. Never laugh at them. ఈమె ఏమైపోయింది? ఈమె ఫలించని వ్యక్తిగా మారిపోయింది. ఓకే, సో ఇవి కొన్ని సీరియస్ విషయాలు అన్నమాట. ఎవరైనప్పటికీ కూడా ఎవరు ఎలా పిలుపు విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా ప్రవర్తించారు, అది కూడా మనం ఇంకొన్ని విషయాలు చూద్దాం. 1వ దినవృత్తాంతాలు, I think 105 చూడండి. కీర్తనలు 105 చూడండి. తర్వాత 1వ దినవృత్తాంతాలకు వద్దాం. కీర్తనలు 105 15. పైకి వెళ్ళండి, 14కి వెళ్ళండి. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన, do not touch my anointed, do no harm to my prophets. నేను అభిషేకించిన వాడిని నువ్వు ముట్టొద్దు. నేను ఏర్పాటు చేసిన వాడిని నువ్వు ముట్టొద్దు. నేను ఏర్పాటు చేసిన వానికి నువ్వు ఏ హాని చేయొద్దు. 1వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 21వ వచనం. 1వ దినవృత్తాంతాలు 16. ఇది 2వసారి బైబిల్లో రాస్తున్నాడు. అంటే దేవుడు చాలా పర్టికులర్ అన్నమాట. దేవుడు కొన్ని విషయాలు ఏమాత్రము సహించలేడు. 1వ దినవృత్తాంతం 16:21. నేను అభిషేకించిన వారిని ముట్టవలదు, నా ప్రవక్తలకు కీడు చేయవద్దని సెలవిచ్చాను.
దేవుడి విషయంలో అస్సలు ఒప్పుకోడు. ప్రైజ్ ది లార్డ్. సో అభిషేకించిన వాడిని ముట్టే విషయం ఎట్లా ఉంటుంది? అతన్ని డైరెక్ట్గా ముట్టడం ఒకటి, అతను ముట్టుటలో మరొక విషయం కూడా ఉంది. బైబిల్లో మనం చూస్తే ఆది కాండానికి వద్దాం. ఆది కాండంలో అబ్రహాం ఎక్స్క్యూజ్ మీ, ఆది కాండం, ఐ థింక్ నేను వస్తున్నాను అక్కడికి. అబ్రహాము ప్రయాణం వచ్చి చూద్దాం, అక్కడ దాకా వెళ్ళామా? ఇరవయవ అధ్యాయం, ఆది కాండం 20వ అధ్యాయంలో ఇక్కడ అబీమెలెకు ఏం చేస్తాడంటే అబ్రహాము యొక్క భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. ఏమండి, అబ్రహాం యొక్క భార్యను తీసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు వచ్చి మాట్లాడటం మొదలు పెడతాడు. ఏమంటాడంటే 7వ వచనంలో, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. ఏంటండి? నా ప్రవక్తను ముట్టవద్దు, అభిషిక్తుని ముట్టవద్దు, నా ప్రవక్తకి ఏ హాని. తన యొక్క భార్యను ముడితే వారి యొక్క దేశాన్ని అంతటినీ దేవుడు ముత్తేవాడు. మీరు గనక చూసినట్లయితే ప్రభు ఏమంటాడో తెలుసా? 3వ వచనంలో, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడు సుమా అని భయపడిపోయాడు. ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఏర్పాటు ఉన్న బిడ్డ విషయంలో నేను తన్నేమీ అనలేదు, వాళ్ళ భార్యను అంటానంటే కుదరదు. ఇవన్నీ మీకు నేను ఒక దైవ సేవకుని దగ్గర ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు మీకు నేను నేర్పిస్తున్నాను. ప్రభు ఏమంటున్నాడంటే అతడు ఒక మనిషిని భార్య అంటూ, అతడు ప్రవక్తకు భార్య. దేవునికి స్తోత్రం. నేను ఆయన్నే మనను ఏమని అంటున్నానంటే డోంట్ టచ్. మీరు నేర్చుకోవాలి. నేను ముందే చెప్పాను, నేను మంచి విత్తనం వేస్తాను, పంటను మీరు చూడాలి. ఏం జరుగుతుందో చెప్పే మనసు నాకుంది మీరు ఇలాగుంటే. కానీ దానిని చూసి మీరు దాన్ని ఆశపడి మళ్ళీ మీరు స్వార్థప్రియులుగా ఉండటం ఇష్టం లేదు నాకు. మీరు చేయాల్సింది చేయండి, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. డోంట్ టచ్. ఒక ప్రవక్త భార్య, నా అభిషిక్తుడు భార్య, ఒక దేవుని పిలుపున్న సేవకుని భార్య, నువ్వు త్వరపడి ఆమెను ఏదో ఒకటి అన్నది, అది నీకు నష్టం. దేవుడు అంటున్నాడు, నేను అభిషేకించాను, నెత్తివాడే కానీ నేను అభిషేకించాను, నాకు ఇష్టమైంది. సో దేవుని యొక్క పిలుపుని రెస్పెక్ట్ చేయటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దైవ జనుల దగ్గర ఉంటున్న మీరు పిలుపుని గౌరవించాలి. తన మీద పిలుపు ఉందని గౌరవించాలి. సో ఇప్పుడు జరిగిన కొన్ని మిస్టేక్స్ మనం చూద్దాం. ప్రైజ్ గాడ్.
దావీదు ఏ విధంగా 1 సమూయేలు 24 అధ్యాయంలో 4-5 వచనాలు, 24 అధ్యాయం 1 సమూయేలు 4-5 వచనాలు. దావీదు సౌలుని నీ చేతికి అప్పగించారు. సౌలుకు తెలియకుండా పై వస్త్రపు చెంగుని కోశాడు. గమనించారా ఏం చేశాడండి? దేవుని చేత ఇది మీలో పని చేయాలి. దైవజనుల దగ్గర ఉండేవారులారా, ఇది మీకు పని చేయాలి. మిమ్మల్ని నేను కాపాడుతున్నాను. మీరు కొన్ని మార్గాల్లోకి వెళ్లకుండా అటువైపుగా మీరు వెళితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఎప్పుడూ కూడా మన జీవితాల్లో మనం దైవ జనుడు లేక దేవుని యొక్క ఏర్పాటుని అగౌరవపరిచే స్థితికి వెళ్ళకూడదు. దావీదేమంటున్నాడు? దావీదుకి ప్రాణహాని వచ్చింది. దావీదుని వెంబడిస్తున్నాడు. కానీ బైబిల్ చెప్తుంది ఈ సౌలు వెంబడిస్తూ సౌలు మీద దేవుని ఆత్మ వెళ్ళిపోయింది అని బైబిల్ చెప్తుంది. కానీ దావీదు అలా చూశాడో తెలుసా? సౌలు ఆత్మ వెళ్ళిపోయినా ఆయన దేవుడు అభిషేకం చేసిన వాడే. దేవునికి స్తోత్రం. మీకు మనందరికీ ఒక మనిషి దేవుని చేత ఉపయోగింపబడితే వానికి నీకేమైనా నష్టం కలుగుద్దని భయపెడతావు. ఒక దైవ సేవకుడు ఎవరైనా ప్రభు చేత బలంగా ఉపయోగపడితే నువ్వు భయపడతావు. కానీ నేను ఇంకొక డీపర్ స్టెప్కి తీసుకొస్తున్నాను. ఒక దైవజనుడు దేవుని చేత ఉపయోగింపబడిన తర్వాత దేవుడే తనని విడిచిపెట్టినా కూడా తనను దేవుడు ఏర్పాటు చేసుకున్న పాత్ర ఈయన అని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోవాలి. ఏది ఏమైనా దేవుడు ఏర్పాటు చేసిన పాత్ర అంటే నువ్వు దేవుణ్ణి రెస్పెక్ట్ చేస్తున్నావు. అతడు ఎందుకు అది కత్తిరించాడంటే, నేను నీకెంత సమీపంగా ఉన్నానో నిన్ను నేను చంపగలిగేవాడిని అని అతనికి మెసేజ్ ఇద్దామని కట్ చేశాడు. కానీ తర్వాత ఏమన్నాడు తెలుసా? అతని దగ్గర ఉన్న యొక్క వేరే చోట తన యొక్క గుహలోనికి వెళ్ళినప్పుడు నీళ్ళది అది 2 తీసుకొని వస్తాడు. అప్పుడు పశ్చాత్తాపడ్డు. అంతేనండి. ఏమేమి తీసుకొస్తాడు? అప్పుడు ఒకసారి సమ్ వాటర్, అతను అక్కడున్న తను నిద్రించుచూ ఉండగా ఆ విషయాలను తీసుకొచ్చి ఆయన మీరు కాపాడలేకపోతున్నారేంటి అంటాడు. అవి తీసుకొచ్చినందుకు ఆయన పశ్చాత్తాపడ్డు. ఆమేన్. అంటే నువ్వు నాకు ఎంత సమీపంగా ఉన్నావు నేను చంపటానికి అని అప్పుడు కూడా చెప్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే తన యొక్క వస్త్రాన్ని కత్తిరిస్తాడు. తన వస్త్రం మీద చేసి కత్తిరించినందుకు ఏమవుతాడంటే పశ్చాత్తాపడతాడు. బైబిల్లో ఉంటుంది ఇట్ స్మోట్ హిస్ హార్ట్. తన హృదయము నొచ్చి అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ ఇట్ స్మోట్. తన హృదయం పగిలింది. దేనికి? అభిషిక్తుడు తన మీద ఇప్పుడు అభిషేకం ఉందా? దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఆ అభిషిక్తుడు ముట్టినందుకు తను పశ్చాత్తాపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇది మనం నేర్చుకోవాలి. ఏలీ దేవుడు అన్నాడు, ఏలీ సమయం అయిపోయింది, నువ్వు నన్ను ఘనపరచటంలా నీ కుమారుల్ని నాకంటే ఎక్కువ ఘనపరుస్తున్నావు. నువ్వు నీ టైం అయిపోయింది. మీ ఇంట్లో యవ్వన దశలోనే దాటి ఎవరు ఉండరు. యవ్వన దశలోనే అందరు చనిపోతారు అనగానే తన కుమారులు యవ్వన దశలోనే యుద్ధంలో చనిపోయారు. ఏలీ కూడా పడి మెడ విరిగి చనిపోయాడు ఏలీ. కానీ సమూయేలు ఏలీకి ఇచ్చిన గౌరవాన్ని చూడండి, రెస్పెక్ట్ చూడండి. నీదైనది ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాలి.
నీది కాని దానిని నువ్వు నమ్మకంగా లేకపోతే నీదైనది నీకు ఎవరు ఇవ్వరు. ప్రైజ్ గాడ్, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో 16వ అధ్యాయం లూకాసు వార్త 16వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 16:12. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు, అమ్మాను తెలుగు కొంచెం మార్చి చదువుతున్నాం. మళ్ళీ ఇంకోటి చదవండి బ్రదర్స్, ఎవరైనా చదవండి. ఎవడిచ్చును? నువ్వు నీ సేవకుని మీద ఉన్న అభిషేక విషయంలో నువ్వు నమ్మకంగా ప్రవర్తించకపోతే నీ మీదకు అది నీదైనది నీ దగ్గరికి ఎలా వస్తుంది? డబ్బు విషయమే కాదు. ఆమేన్. దేవుడు నీకొక పిలుపు ఉన్న దైవజనుడిని నీకు ఇచ్చినప్పుడు నీది కాదు, అది నీ యొక్క దైవజనుడిది. ఆ దైవజనుడి దగ్గర ఉన్న యొక్క దేవుని యొక్క పిలుపు అభిషేక విషయంలో నీ యొక్క ప్రవర్తన నమ్మకంగా లేకపోతే నీదైనది నీకు ఇవ్వబడదు. ఎందుకంటే నువ్వు ఎదుటివాని దాని విషయంలో ఎలాగుంటావో పరీక్షింపబడిన తర్వాతే నీదైనది నీ దగ్గరికి వస్తుంది. ఎదుటివాని విషయంలో నువ్వు పరీక్షింపబడతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పరీక్షింపబడతావు, నేను పరీక్షింపబడతాను. అది నీది కాదు. అభిషేకం దైవజనుడికి దేవుడు ఇచ్చాడు. అక్కడ నువ్వు నమ్మకంగా ఉండాలి. అంటే నీదైనది నీకు ఇస్తే నువ్వు ఆయన దగ్గర ఎలాగైతే ప్రవర్తించావో నీ దాని విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తావు. అర్థమైందండి? నీది కాని దాని దగ్గర నువ్వు ఎలా ప్రవర్తించావో నీదైనది కూడా నువ్వు అలాగే ప్రవర్తిస్తావు. కాబట్టి నీదైనది నీకు ఇవ్వబడదు. నీది కాని వాని దానితో నువ్వు జాగ్రత్తగా ఉంటే నీదైనది నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి మన యొక్క జీవితాల్లో మీ యొక్క పిలుపు విషయంలో మీకు దేవుడు ఏర్పాటు చేసినది మీ దగ్గరికి రావాలి అంటే మీరు దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి, దాన్ని రెస్పెక్ట్ చేయటం నేర్చుకోవాలి. ఇబ్బందికరంగానే ఉంది పరిస్థితి. ఆమేన్. మీ కాలు మాట్లాడిన మాటలు కష్టంగానే ఉన్నాయి, కానీ మీ కాలు అభిషిక్తుని భార్య వదిలిపెట్టండి. మీ కాలు అలా మాట్లాడచ్చా? దావీదుతో మాట్లాడకూడదు అనేది దేవుడు చూసుకుంటాడు. నీ జీవితానికి ఏం జరుగుతుందో అనే భయంతో కాదు, దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన అన్న భయంతో. ప్రైజ్ ది లార్డ్. మనకి ఏం అర్థమవుతాయి అంటే మనకి ఏది లాభమో ఏది నష్టమో ఆ విషయాలు మనకు బాగా అర్థమవుతాయి. ఇట్స్ నాట్ అబౌట్ యూ అనేది నీకు ఎప్పుడు మైండ్లో ఉంటేనే నీ ప్రయాణం సాఫీగా ఉంటుంది. మీరు ఇలాగ దైవజనుల దగ్గర మీరు గనక ఈ విధంగా మీరు ఉంటే రానున్న రోజుల్లో మీకు జరిగే ఒక మేలేంటి, మీ అభిషేకం ఏంటి, మిమ్మల్ని దేవుడు ఎలా దీవిస్తాడు అవి మీకు అర్థమవుతాయి. నేను అందుకని ఫస్ట్ పునాది ఏమేసాను తెలుసా? ఇట్స్ నాట్ అబౌట్ యూ. నీకేమవుతుందో కాదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక దైవజనుడి దగ్గర దేవుడి ఏర్పాటు ప్రకారం ఉండాలి అంటే నువ్వు నీ గూర్చి కాదు, అది దేవుని గూర్చి, దైవజనుడిని గూర్చి, దేవుని సంఘం గూర్చి. ఇది నేను ఎప్పుడు కాపాడుతుంది. ఇది నా గూర్చిన విషయమా లేక మిగతా 3 విషయాలా అని నువ్వు పరీక్షించుకోగానే ఇది నాకు సంబంధించిన విషయం, యుద్ధం అని నీకు తెలియగానే నేను ట్రాక్ తప్పానని మళ్ళీ నువ్వు ట్రాక్లోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ ఐఎమ్ సేవింగ్ యూ. గూగుల్ మ్యాప్స్ ఒకనంటే నదిలోకి తీసుకుపోయిందంట. ఆ నదిలోకి రాత్రిపూట దారి అని ఆ చీకట్లో రోడ్డు అంతా క్లియర్ కనపడదుగా వెళ్ళిపోయి ఒకటి మెట్లు దిక్కి కిందకి వెళ్ళిపోయింది లారీ గూగుల్ మ్యాప్స్లో. ఇప్పుడు దాన్ని ఎవరు తీసుకురావాలి వెనక్కి? మళ్ళీ ఇక గూగుల్ తెచ్చే పరిస్థితి ఉన్నా ఇక లారీ ఎక్కదిక.
10 టైర్స్ లారీ మెట్లు దిగి నదిలోకి దిగింది. ఇప్పుడు గూగుల్ వేరే రూట్ చూపించిన గూగుల్ చూపించిన ఇంక రాదే కదా. మీరు గూగుల్ లాగా రోడ్డు తప్పిపోకుండా నేను మీకు సహాయం చేస్తున్నా, మిమ్మల్ని సరి చేస్తున్నానని కూడా నేను చెప్పను. నేను మీ టైం వేస్ట్ కాకూడదు, మీ ఎనర్జీ వేస్ట్ కాకూడదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఏర్పాటు. రెస్పెక్ట్ ద కాలింగ్. రెస్పెక్ట్ ద కాలింగ్. నువ్వు ఎప్పుడైతే పిలుపుని రెస్పెక్ట్ చేస్తావో నువ్వు ఆటోమేటిక్గా ఆ గ్రూవ్లోకి, ఆ యొక్క గాడిలోనికి వచ్చేస్తావు. నీ లోపల ఉండాల్సింది రెస్పెక్ట్ ద కాలింగ్. నువ్వు రేపొద్దున్న ఎటువంటి పరిచర్య చేస్తావో, లేకపోతే నీకు ఎటువంటి విలువ ఉన్నదో, లేకపోతే నువ్వు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుందో ఇవ్వబడటం లేదో, నీ ఇష్టానికి తగినట్లుగా విషయాలు ఉన్నాయో లేవో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క విషయాలు సరిగ్గా ఉన్నాయో లేవో, ఇవన్నీ నీ సంబంధమైనవి కావు. ఇట్స్ నాట్ అబౌట్ యూ. మీరు చాలా మీ జీవితం సేవ్ చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. రెస్పెక్ట్ ద కాలింగ్. దేవుడు నీ మీద ఉన్న అభిషేకము, నీ యొక్క పాస్టర్ మీద ఉన్న అభిషేకాన్ని నిన్ను దగ్గరగా తీసుకొచ్చాడు. ఎందుకు అంటే నిన్ను దేవుడు చూస్తాడు, నీది కాని దానికి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్. నేను మిగతా చెప్పి మిమ్మల్ని ఊరించదలుచుకోవాలా, కానీ కొన్ని విషయాలు అప్పుడప్పుడు చెప్తాను. ఎందుకంటే నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు అనేది, నీ దగ్గర ఉన్నప్పుడు ఎలాగుంటావో చూపిస్తే అది రుజువు చేస్తుంది నీకు ఇస్తే నువ్వు ఎలాగుంటావు. ప్రైజ్ ది లార్డ్. సో ఫైనల్గా స్టోరీ మళ్ళీ నీ గురించి కాదు సుమా, మళ్ళీ నీ గురించి ఇది అర్థం అవ్వకూడదు, ఇది దేవునిది. సో మరొక యాక్చువల్గా మీ యొక్క దీంట్లో ఉన్న ఫోటో మీరు చెప్పగలరా అదేంటో? మీ ఎవరెవరు అక్కడ ఏమవుతుంది మీకు తెలుసా? ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను వేసింది దాంట్లో మనం వేసింది తెలియని వాళ్ళు ఉంటే నేను వాళ్ళ కొరకు చెప్తాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో ప్రాబ్లం, చూపించండి తెలియని వాళ్ళు. ఓకే, మోషే అమాలేకీయులతో యుద్ధం చేయటానికి యెహోషువ వెళ్ళినప్పుడు మోషే పర్వతం మీద 2 చేతులు ఎత్తి నిలబడతాడు. మోషే చేతులు ఎత్తినంతసేపు అమాలేకీయులు ఓడిపోతున్నారు. మోషే చేతులు భారమై దిగగానే అమాలేకీయులు గెలుస్తున్నారు. మోషే చేతులు దిగితే అక్కడ బలమైన యుద్ధం యెహోషువ ఎదుర్కొంటున్నాడు. మోషే చేతులు నేర్సిల్లినా ఎత్తి పట్టుకుంటే అక్కడ యెహోషువకు తేలిగ్గా ఉంది. ఈయన బరువు ఇక్కడ ఉంటే అక్కడ ఆయనకి బరువు పెరుగుతుంది, ఈయనకి ఇక్కడ తేలిగ్గా ఉంటే అక్కడ ఆయనకి తేలిగ్గా అవుతుంది. కానీ ఇవి 2 రివర్స్లో ఉన్నాయి. ఇది చూసి ఎవరు? హూరు, అహరోను. గమనించండి, హూరు అహరోను చూచి ఏం చేశారంటే, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళవస్తున్నాం. ఒక రాయి తీసుకొచ్చి మోషే కూర్చో అన్నారు. అని నీ చెయ్యి, ఒక చెయ్యి హూరు, ఒక చెయ్యి అహరోను. చేతులు ఎవరై? నేను లేకుండా చెయ్యి ఎత్తగలడా మోషే? ఎత్తలేడు. ఎందుకంటే మోషే చేతులు భారంగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మోషే చెయ్యే వాళ్ళు ఎందుకు వాళ్ళ భుజాల మీద పెట్టుకున్నారు అంటే, మోషే మీద ఉన్న అభిషేకం, మోషే మీద ఉన్న ఏర్పాటు, ఇది దేవుని ఏర్పాటు. నా చెయ్యి మోషే చెయ్యిలాగా ఉండదు. ఒక వ్యక్తి ఒక దగ్గర ఉన్న దైవ జనుని మీద ఉన్న అభిషేకాన్ని రెస్పెక్ట్ చేసే స్థితికి తన మనసు వచ్చినప్పుడే ఆమేన్ తనకు సహకారిగా ఉండగలడు. అర్థమవుతుందండి? అతని మీద ఉన్న అభిషేకాన్ని నువ్వు రెస్పెక్ట్ చేసే స్థితికి నువ్వు రాకపోతే నువ్వు అతనికి సహకారిగా ఉండలేవు. నువ్వు తప్పుకో, నేను కొంచెం నిలబడతాను, నువ్వేనా, నీ ద్వారానేనా దేవుడు మాట్లాడింది,
మా ద్వారా మాట్లాడలేదా? మనం ఇందాక చదివిన సంఖ్యాకాండ 16వ అధ్యాయంలో దేవుడు మీ ద్వారానే మాట్లాడు, మా ద్వారా కూడా మాట్లాడాడు. ఏమిటో తెలుసు, అది దేవుని ఏర్పాటుకు రెస్పెక్ట్ లేకపోవటం. ఈ విషయాలు నేనైనా చెప్పగలను. నువ్వు చెప్పగలవు, కానీ నీకు చెప్పే అవకాశం దేవుడు ఇంకెవ్వలా. అది నువ్వు గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం ఏమంటాం, ఈ విషయాలు మనకు తెలుసు, అది మన అహంకారం, అది ఏం కొత్త విషయాలు కాదు అంటే. అసలు విషయం ఏమిటో తెలుసా? ఇది కొత్త విషయం కాదు అని అంటున్నాడు అంటే అతనికి తనకంటే ఎక్కువ తెలుసు. దానిని బట్టి ఉన్న స్థితి కంటే దిగజారిపోతూ ఉంటాడు. నీ కొత్త విషయాలు తెలిసినప్పుడు మరి నువ్వు ఎందుకు కూర్చున్నావు అంటే నువ్వు ఇంకా ఆ స్థితికి దేవుడు నిన్ను నమ్మలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెవర్ disgracefully speak about the calling. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ఏర్పాటుని రెస్పెక్ట్ చేస్తావో అప్పుడు మాత్రమే నువ్వు నిజమైన సహకారిగా ఉండగలవు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మరొక విషయాన్ని మనం చూస్తే ఏ విధంగా ఎలీషాను గురించి వారు మాట్లాడారో చూద్దాం. ఎలీషా 2వ రాజులు 3వ అధ్యాయం 11వ వచనం. 2వ రాజులు 3వ అధ్యాయం 11వ వచనం. ఓకే. యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చడలేడా అని అడిగినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు రాజు ఇలా అంటున్నాడు, సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద షాఫాతు కుమారుడైన ఎలీషా. దేవునికి స్తోత్రం. చెప్పగా ఏంటండి, యెహోవా ఆజ్ఞ తన ద్వారా మనకు. ఇంకేం మాట్లాడలా. ఎవరైనా ఉన్నారా? జవాబు ఏంటో తెలుసా? ఆ దైవజనుడి చేతుల మీద నీళ్లు పోసిన వాడు ఉన్నాడు, అతని ద్వారా జవాబు దొరుకుతుంది, పిలవండి అన్నాడు. ఒక దైవ సేవకుని మీద ఉన్న ఏలియా దైవజనుడు, తన మీద దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది అనేది అందరికీ తెలుసు. కానీ ఆ దైవజనుని మీద ఉన్న ఏర్పాటును రెస్పెక్ట్ చేసిన వ్యక్తి, ఆ యొక్క దైవజనుడికి సహకరించిన వ్యక్తి, నీళ్లు పోయటం అంటే ఏమిటో తెలుసు అండి? తనతో చేదోడుగా ఉన్నాడు, తనతో నిలబడి ఉన్నాడు, తనకున్న అభిషేకాన్ని రెస్పెక్ట్ చేశాడు. దేవుని యొక్క ఏర్పాటుని రెస్పెక్ట్ చేసిన వ్యక్తి ఎవడైనా ఉంటే వాని ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీద అభిషేకం ఉంది, తనకి ఏర్పాటు ఉంది, నీళ్లు పోచిన వాడు ఇక్కడ ఉన్నాడు. అందుకనే దేవుడు ఎవరి దగ్గరికి వస్తూ ఉంటాడంటే మన పిలుపుల గురించి బాధపడే వాళ్ళ గురించి కాదు, తన ఏర్పాటుని రెస్పెక్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి వస్తాడు. దేవుని చప్పట్లు కొడదాం. తన ఏర్పాటుని రెస్పెక్ట్ చేయాలి. అందుకని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందండి? మనకు బాగా చూడకుండానే చదివే అంత వాక్యం అది. నూను కుమారుడైన మోషే పరిచారకుడైన దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? నీలాగా యెహోషువ కూడా ఒక పాస్టర్ గారి దగ్గర ఉన్నాడు. ఆ పాస్టర్ గారు దొంగ పాస్టర్ గారు కాదు. ఎందుకంటే దేవుడు అన్నాడు ఆ మాట. ఏమన్నాడు తెలుసా? గొర్రెల కాపర్లు కొంతమంది నేను పంపించిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. నిజంగా దేవుని ఏర్పాటున్న పాత్ర.
మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు. మోషే దగ్గర అభిషేకం కొరకు లేడు. మీరు అనుకోవచ్చు ఎలీషా అభిషేకం కొరకున్నాడని. ఎలీషా దేని కొరకున్నాడు అనేది నిన్న మీకు చెప్పాను నేను. తన గూర్చి లేడు ఆయన. ఇశ్రాయేలీలకు దేవుని మాట తెచ్చేవాడే లేకపోతే శత్రువులు వీళ్ళని నాశనం చేసేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇశ్రాయేలీల అటువంటి స్థితిని నేను చూడలేను. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు. వీళ్ళ క్షేమం నాకు అవసరం. గమనించండి, దైవజీవుని యొక్క క్షేమాన్ని ఆలోచించిన అన్యుడి యొక్క దాసుడు నయమాను దాసుడు, ఇశ్రాయేలీ యొక్క దైవజనుడైన ఎలీషా దాసుడు గెహాజీ. ఆ దాసుడు స్థితి చూడండి, ఈ దాసుడు స్థితి చూడండి. ఏమండి, ఆ దాసుడు స్థితి రేపు పొద్దున్న ఈ సిరియా రాజు తన దేశానికి వెళ్ళి కుష్ఠరోగంతో నేను చనిపోకుండా వీడు నా క్షేమాన్ని కోరుకున్నాడు అని ఎవరికి చెప్పొద్దంటాడా? వీడు ఈ రోజు నుంచి నా అంతఃపురం నుంచి బయటికి వెళ్ళిపోవాలి, వీడు అర్హుడు కాదంటాడా? నాకు ప్రాణభిక్ష పెట్టాడు, వీడిని నేను ఎలాగ గణపరచాలి అని ఆలోచిస్తాడు. ప్రతిసారి వాడు స్నానం చేసేటప్పుడు, వాడి శరీరాన్ని చూసుకున్నప్పుడు ఒక విధంగా వాడున్నాడు, ఆ దాసుడు ఉన్నాడు వాడు శరీరం అంతట్లో. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ కుటుంబము వాళ్ళందరూ సంతోషంగా ఉంటున్నప్పుడు, ఆయన బట్టి రాజ్యాలు జయించినప్పుడు, దీని అంతటికి వెనకెవడున్నాడండి? దాసుడు ఉన్నాడు. నువ్వు నాతో ఉండటం బట్టి ఈరోజు రాజ్యానికి క్షేమం. నువ్వు నాకు చెప్పావు కాబట్టి నా కుటుంబం సంతోషంగా ఉంది, నేను ఇంకా బ్రతుకున్నాను, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వు, నీకు నేనేం చేయాలి అంటాడు. మరి ఈ దాసుడి పరిస్థితి, దేవుని గుర్చిన చింత తనకి లేదు. దేవుడికి ఎంత అవమానం. దేవుడి పేరు చెప్పి దేవుడు చెప్పకపోయినా దైవజనుడి పేరుని ఏ దేవునికి సేవకుడో ఆ దేవుడిని అవమానపరిచినట్లే కదా నువ్వు. దైవ సేవకుడు గుర్చి లేదు నీకు, దేవుని గుర్చి లేదు నీకు. దైవజనులు రేపొద్దున దేవుని యొక్క బిడ్డలు ఏమవుతారో లేదు నీకు. నీకున్న ఆలోచన అంతా నువ్వు నువ్వు నువ్వు, నేను నేను నేను. ఏమయ్యాడండి అతనేమో రాజ్యములో ప్రత్యేకమైన వాడిగా ఉంటే, ఇతనేమో కుష్టి వ్యాధితో ఎక్కడికి వెళ్ళాడో బైబిల్లో తెలియదు, వదిలేసి వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చూస్తాడు అంటే, మీకు దీవెన, మీకు గొప్ప దీవెన, దేవుని యొక్క ఏర్పాటు ఉన్న, దేవుడు అభిషేకించిన దేవుని యొక్క పాత్ర దేవుడు మొదటగా మీకు దీవెనకరంగా పెడతాడు. 100 మంది 1000 మంది ఉండరు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఏర్పాటు ఉన్న పాత్రను ప్రభు పెడతాడు. ప్రతి వ్యక్తి, సూర్యుడు నుంచి ఏ విధంగా మొక్కలు పెరుగుతాయో, ఏ విధంగా జంతువులు బతుకుతాయో, ఏ విధంగా అన్నీ కూడా జీవరాశి బ్రతుకుతుందో, అలాగే దేవుని ఏర్పాటు ఉన్న ఒక పాత్రను దేవుడు అక్కడ ఉంచి అందరూ బ్రతకాలని ఏర్పాటు చేస్తాడు. అయితే ఆ దేవుని ఏర్పాటు ఉన్న ఆ యొక్క దేవుని ఏర్పాటును నీవు ప్రవర్తించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడు ఒకడే, కానీ సూర్యుని బట్టి బ్రతుకుతున్నవి కొన్ని కోట్ల 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 జీవరాశులు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఏర్పాటున్న అభిషిక్తుడు దైవజనుడు ఒకడే ఉండొచ్చు అక్కడ, కానీ వీళ్ళందరూ బ్రతకటానికి ప్రభువు పెట్టాడు. అయితే వీళ్ళు వాళ్ళ ఎడల ప్రవర్తించే విధానం, వీళ్ళు అక్కడ వీళ్ళ యొక్క ప్రవర్తన శైలి వాళ్ళని నిర్ణయిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు బ్రతకటానికే దేవుడు ఒక దైవజనుడి దగ్గర పెట్టాడు. నువ్వు బ్రతకలేకపోతున్నావు అంటే అది సూర్యునిలో లోపం కాదు. ఆమేన్. నువ్వు చూచే విధానం, నువ్వు ప్రవర్తించే విధానంలో లోపం. ప్రైజ్ ది లార్డ్.
అర్థమవుతుందండి మీకు? నేను ఒక టీచింగ్గా మీ మనసుల్లో ఈ విషయాలు ఒక మెసేజ్ లాగా దడదడ చెప్పేసి వెళ్ళిపోవటం నాకు ఇష్టంలా. ఇవి మీ లోపల ఉండాలని నన్ను నేను హోల్డ్ చేసుకుంటూ, ఇంత నోట్స్ నేను ఎప్పుడు రాయను. నేను ఒక 2-3 పాయింట్స్ రాస్తాను, నా లోపల ఉంటుంది, నేను మాట్లాడి వెళ్తాను. మీకు అటువైపు ఫుల్ పాస్టర్స్కి మాట్లాడినట్టు మాట్లాడలేను, ఇటువైపు దేవుడు అంటే తెలియని వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడలేను. మీరు ఈ మధ్యస్థంగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని కట్టే విధంగా నేను మాట్లాడుతున్నాను. రెస్పెక్ట్ ద కాలింగ్. ప్రైజ్ గాడ్. నువ్వు వాళ్ళ ముందు వణికిపోవటం కాదు, రెస్పెక్ట్ ఇవ్వటం. ప్రైజ్ లార్డ్. నువ్వు ఎప్పుడైతే నువ్వు వాళ్ళ యొక్క పిలుపుని రెస్పెక్ట్ చేస్తావో అప్పుడు మాత్రమే నువ్వు వారికి సహకారి అవుతావు. అప్పటి వరకు నువ్వు సహకారిగా కనిపిస్తావు, కానీ నువ్వు సహకారి స్థాయికి ఇంకా రాలేదు. అర్థమయ్యేటట్టు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన మీద ఉన్న అభిషేకాన్ని నువ్వు రెస్పెక్ట్ చేసే వరకు కూడా నువ్వు సహకారి కాలేవు, కానీ నువ్వు సహకారిగా కనిపిస్తావు. Praise the Lord. Let the Lord save us. దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. సాతానుడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ సుధీర్ బ్రదర్ వీళ్ళందరినీ నేను తీసుకెళ్లే ఊబిలోనికి, నేను తీసుకెళ్లే వరదలోనికి రాకుండా వీళ్ళ ముందే గడుతున్నాడు. ఏదేమైనా వీళ్ళు చెప్పిన తర్వాత నేను కొన్ని విషయాలు వీళ్ళ నుంచి తీసేయాలనుకుంటాడు. నాకు తెలుసు వాడేమనుకుంటాడు. ఎందుకంటే మీరు మీ ముందున్న వాతావరణానికి తగినట్లుగా మిమ్మల్ని నేను గడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. రైట్. మీకు రాబోయే విషయాలకు ముందుగానే మీరు ప్రిపేర్ అయిపోవాలి, అప్పుడు మీరు నిలబడతారు. సో అందుకని నేను విషయాలు విస్తారంగా మాట్లాడినా మీకు అర్థమయ్యే విధంగా, నెంబర్ 1, ఇట్స్ నాట్ అబౌట్ యూ. నీ జీవితంలో ఎప్పుడైనా యుద్ధం జరుగుతుంది అంటే ఎట్లాంటి యుద్ధాలు? డిస్సాటిస్ఫాక్షన్. నీకు సంతృప్తి ఉండదు. నువ్వు ఎవరినో ఒకడిని ఏదో అని సంతృప్తి పడతావు. అర్థమైందండి? కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? వీని దగ్గర ఏముండదు, ఎదుటోడిని చూసి ఏదో అనుకొని సంతృప్తి పొందుతాడు. ఎందుకు సంతృప్తి? వీని దగ్గర ఏమీ లేదనేది వీడికి తెలిసి ఎదుటోడిని చూసి వాడు సంతృప్తి పొందుతాడు. అది చూడు, అబ్బా ఏం చెప్తున్నాడండి వాక్యం, వీడు చెప్పలేక వీడి సంతృప్తి లేదు. ఎవరైనా ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు అంటే వాడికి రేపో మాపో వాడు గొంతు దెయ్యం పట్టుకున్నా పట్టుకుంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వెరీ కేర్ఫుల్. లెట్ ఇట్ నాట్ హ్యాపెన్. రెండవది, రెస్పెక్ట్ ద కాలింగ్. వెన్ యు రెస్పెక్ట్ ద కాలింగ్, పిలుపుని నువ్వు రెస్పెక్ట్ చేస్తున్న స్థితికి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు తనకు సహకారిగా మారగలవు. ఆయనతో పాటు ప్లాట్ఫామ్ మీద ఉండవు నువ్వు, ఆయనతో పాటు పరిచర్యలో కూడా ఉండవు నువ్వు. ఆమేన్. నువ్వెక్కడా కనపడవు, కానీ ఆయనకు సహకారిగా ఉంటావు. గాడ్ బ్లెస్ యూ. ఒక సమయం వచ్చింది, అతను చర్చిలో లేడిక. ఆమేన్. నేను అదే చర్చిని వేరే రాష్ట్రానికి కూడా తీసుకొచ్చాను నేను. అసలు చూస్తే అతను పాస్టర్ గారికి రైట్ హ్యాండ్ అనుకున్నారు అందరూ. నాకు ఇబ్బంది లేదు. ఇట్స్ నాట్ అబౌట్ మీ. నాకు యుద్ధాలు తక్కువ ఉంటాయి. నేను దేవుని విషయాల్లో, దేవుని మార్గాల విషయాల్లో యుద్ధాలు ఉంటాయి, కానీ ఈ పనికి మాలిన యుద్ధాలు నాకు ఉండవు ఎక్కువ. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ. ఇట్స్ నాట్ అబౌట్ మీ. నిన్న వచ్చిన ఆయన్ని వాక్యం చెప్పమంటున్నారు. నువ్వు ఎప్పుడు నుంచి ఉన్నావు, నీకు కనీసం బల్ల కూడా ఇట్లేదు. ఆయన్ని చూడు, ఆయన్ని ప్రార్థన చేయమంటారు, నన్ను చూడు. అసలు యుద్ధాలు లేవు. ఎందుకంటే నీదేదో నీకు తెలుసు కాబట్టి నువ్వు ఏ యుద్ధం చేయాల్సిన అవసరంలా. నీదేదో నీకు తెలియనప్పుడు అన్నిటికీ పరిగెత్తాలి. అర్థమైందండి? అటువంటి పరిస్థితులు మీరు వెళ్తున్నారా? నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా ఉంటావో నీకు యుద్ధాలు ఉండవు. నీదేదో నీకు తెలుసు, నువ్వు ఉంటావు. ఆయన వెళ్ళిపోయి కూడా 10 సంవత్సరాలు అయిపోయింది.
ఎటెటో తిరుగుతున్నాడు, గిటార్. నేను వెళ్ళినప్పుడు నన్ను రెస్పెక్ట్ చేస్తాడు, కానీ నాకు సహకారి కాదు ఆయన. ఆమేన్. పాస్టర్ గారితో నిలబడింది ఎవరు అంటే నేను అని ఆయన చెప్తాడు. ఆయన యూకే వెళ్ళినా, ఆయన ఆస్ట్రేలియా వెళ్ళినా అక్కడ నా ఫోటో పెట్టారు వాళ్ళు. ఏంటంటే నా గురించి ఆయన చెప్పాడట. నాకు ఆయనేమి పక్క నుండి గిటార్ కొట్టలేదు నేను ఎప్పుడు. ప్రైజ్ గాడ్. సో వెన్ యూ రెస్పెక్ట్ ది అనాయింటింగ్, యూ విల్ బికమ్ ఏ కో-వర్కర్. అతను నీకు సహకరించేవాడుగా మారుతావు. ప్రైజ్ ది లార్డ్. సో ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్నవాడు, ఆయన ద్వారా దేవుడు మాట్లాడతాడు, తీసుకురండి. నీకెట్లా తెలుసు ఇది? కొన్ని స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ అవి. దేవుడికి స్తోత్రం. ఏంటండి? కొన్ని స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ అవి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క షెడ్యూల్లో చిన్న చేంజ్ చేసుకోండి. అదేంటంటే ఐ థింక్ 9 to 10:30 ఉంది కదా, 9 to 11 పెట్టి 11 to 11:30 అది ఒక హాఫ్ అన్ అవర్ అటు షిఫ్ట్ చేద్దాం. ఎందుకంటే తర్వాత బిగ్ సెషన్స్ ఉంటాయి. ఆర్ యూ లెర్నింగ్ సంథింగ్? ప్రైజ్ ది లార్డ్. ఆర్ యూ లెర్నింగ్ సంథింగ్? రెస్పెక్ట్ ది ఎలక్టెడ్. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. పిలుపుని గౌరవించండి. నువ్వు పిలుపుని గౌరవించకపోతే నీ పిలుపు నీ దగ్గరికి ఎలాగొస్తుంది? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక వ్యక్తికి పిలుపు ఉందా లేదా మీరు చూడలేకపోవచ్చు. పిలుపు ఉన్నది అనేది వాని వరాన్ని బట్టి కాదు. ఒక వ్యక్తికి పిలుపు ఉన్నదా లేదా అనేది మీకు చెప్పినా ఎలాగుంటుందో, తన నుంచి దేవుని యొక్క ఏర్పాటు ఉన్నప్పుడు ఎవరూ కూడా ఏమి చెప్పకుండానే తనలో నుంచి దైవిక ఆవేశంతో కొన్ని విషయాలు బయటికి బయలుదేరుతాయి. అది సంఘానికి క్షేమాన్ని తీసుకొస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఎడల పిలుపు ఉన్నట్లు. ప్రైజ్ హిస్ నేమ్. పిలుపు అనేది చెప్పే మెసేజ్ను బట్టో లేకపోతే వాటిని బట్టో అని మీరు మోసపోకూడదండి. వాళ్ళ మెసేజ్లు చెప్పచ్చు, ఆరాధన నడిపించవచ్చు, కానీ వాళ్ళు అభిషేకాన్ని, ఏర్పాటుని రెస్పెక్ట్ చేసేవాళ్ళు కాకపోవచ్చు. సో మీరు ఈ విధంగా మోసపోకూడదు. సో సమూయేలు తన జీవితంలో ఏర్పాటు, అతను ఏ విధంగా దేవుడు తృణీకరించిన వ్యక్తి లాంటి ఆ వ్యక్తి దగ్గర అభిషేకింపబడ్డాడని రెస్పెక్ట్ చేశాడు. సో ఇప్పుడు 2వ సమూయేలు మొదటి అధ్యాయంలో ఏం జరిగిందో మీకు తెలుసు. అక్కడికి వెళ్ళి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఏం జరిగింది చెప్పగలరండి? గిల్బో పర్వతం మీద అభిషిక్తుడు చనిపోయాడు. ఎవరు అభిషిక్తుడు? ఓ మై గాడ్. ఎవరు చనిపోయినా బాధ లేదు, కానీ అభిషిక్తుడు చనిపోతే బాధేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు ముద్దు పెట్టుకునిన వాడు. మీరు ఎలా చూస్తారో ఏర్పాటు ఉన్న వాళ్ళ విషయం నాకు తెలియదు. ఆమేన్. దేవుడు ముద్దు పెట్టుకున్న వ్యక్తి, దేవుడు వాంఛించిన వ్యక్తి, అంటే దేవుడికి సంతోషం తీసుకొచ్చే పాత్రగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు వాళ్ళు మారిపోయారు, కానీ మొదట దేవుడు ఏం చేశాడండి? ఆయనకి సంతోషం వచ్చే వ్యక్తిగా ఆయన తీసుకున్నాడు. ఆ 2వ సమూయేలు ఆ మొదటి అధ్యాయంలో ఏం జరుగుతుందంటే 6వ వచనంలో, గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చిన, సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను. సౌలు ఇంకా చనిపోలా. ఎవరు? ఒక మనిషి అయితే పర్వాలా, సౌలు దేవుని చేత అభిషేకింపబడినవాడు.
నా హృదయం దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న బిడ్డలు ఆ స్థితిలో ఉంటే బాధ కలిగేది. ఎందుకంటే దేవునికి సంతోషము, దేవునిని ఆనంద పెట్టే పాత్రలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి వాళ్ళంటే ఆనందం, దేవుడికి వాళ్ళంటే ఇష్టం. దేవుడికి వాళ్ళకి అలా జరిగితే దేవుడికి బాధ. దేవునికి బాధ కాబట్టి అది నాకు బాధ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. I want nothing should happen to the God's anointed. ఏదేమైనా చిన్న కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, పందులు తినే పొట్టుతో ఉన్నాడు. అయితే ఆ చిన్న కుమారుడు చనిపోయాడు అనుకోండి. ఒకవేళ రేపొద్దున్న ఆ చిన్న కుమారుడు గురించి ఏం చెప్తాడంటే, ఆడు ఇంట్లోంచి వెళ్ళినప్పుడే చచ్చిపోయాడండి, వాడు ఇప్పుడేం చచ్చిపోవటం అనరు. వాళ్ళ చిన్న కుమారుడు చనిపోయాడు. మళ్ళీ కనెక్షన్ ఎక్కడికి వస్తుంది? వాళ్ళ చిన్న కుమారుడు చనిపోయాడు అంటారా, వాడు ఏనాడో చచ్చిపోయాడు అంటారా? అభిషిక్తు దేవుడు పిలిచిన పిలుపు వారి జీవితాల్లో అపనమ్మకంగా ఉన్నప్పటికీ కూడా దేవుని చేత పిలువబడిన వాడు చనిపోయాడనే కనెక్షన్ వెళ్తుంది. అంటే నొప్పి దేవునికే కలుగుతుంది. అందుకనే దేవుని బిడ్డలకు నొప్పి కలగాలి. దావీదుకి అది జరిగింది. ఇక్కడ దావీదు ఏమన్నాడంటే 14వ వచనంలో, అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు అతని మీద చెయ్యెత్తితివి. స్తోత్రం. నేను దావీదు అనేక పరిస్థితులు ఏడవటం చూశాను, కానీ ఈ ఏడవటం మాత్రం చాలా ప్రత్యేకమైన ఏడవటం. విపరీతంగా 19వ వచనం నుంచి మొదలు పెడతాడు. ఇశ్రాయేలు, నీవుకు భూషణమగువారు నీకు ఉన్నత స్థలం మీద హతులైరి. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారం గాదులో తెలియచేయడి. ఓ మై గాడ్. తర్వాత ఏమంటాడు 21లో, గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణ తగిన పైరు చేలైనను లేకపోవును. ఎందుకంటే బలాఢ్యులు అవమానంగా పారవేయబడిన, తైలం చేత అభిషేకింపబడిన వారిదైనట్టు సౌలు డాలు పారవేయబడిన. ఎటువంటి వేదన ఉంది తన లోపల. ఒక అభిషిక్తుడు దేవుని ఆత్మ తన నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమిటి వీళ్ళ జీవితాల్లో సీక్రెట్ అంటే, నెక్స్ట్ మీరు చూస్తే ఈ మనిషి దేవుని యొక్క అభిషేకాన్ని ఈ విధంగా అతడు రెస్పెక్ట్ చేసిన వ్యక్తి కాబట్టే, ఏంటి, దేవుని యొక్క అభిషేకం తన మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా తను ఆ విధంగా రెస్పెక్ట్ చేసిన మనిషి కాబట్టే 2వ అధ్యాయం ఇలాగా స్టార్ట్ అవుతుంది. ఏమని స్టార్ట్ అవుతుంది అంటే, ఏదేమైనా 4వ వచనానికి డైరెక్ట్గా వద్దాం. అంతటి యూదా వారు అక్కడికి వచ్చి, నువ్వు ఒక దానిని రెస్పెక్ట్ చేశావు, అది నీ మీదకే వచ్చింది. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక దానిని గౌరవించావు, అది నీ మీదకే వచ్చి కూర్చుంది. ఇలాంటి చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మళ్ళీ నేను అన్నదాన్ని నేను ఆహారం పెట్టకూడదని నేను ఈ పంట గురించి చెప్పను. మీరు చేయాల్సింది చేయండి, పంట దేవుడు చూస్తాడు. మళ్ళీ నేను అనే ఈ పాముకి ఆహారం పెట్టకూడదు. ఇది ఒక పాము, ఇది నేను అనేది ఒక సర్పం, దానికి నీళ్లు పోయకూడదు. మనం బ్లెస్ హిస్ హోలీ నేమ్. హౌ, ఏ విధంగా దావీదు సౌలుని ప్రేమించాడు, సౌలు మీద అభిషేకాన్ని దావీదు ఏ విధంగా రెస్పెక్ట్ చేశాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన జీవితాల్లో అది చూస్తాడు. మనము దేవుని యొక్క సేవకులు యొద్ద మీరు ఉన్నారు కాబట్టి we should learn that. We should learn that.
మీ ఎడల నాకున్న యొక్క భారాన్ని బట్టి నన్ను నేనే నాకు అలవాటు లేని కూడా అలవాటు చేసుకొని మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. కొన్ని పాస్టర్స్ కాన్ఫరెన్స్లో అయితే ఆన్ ద స్పాట్ ప్రభు నాకు కొన్ని విషయాలు చెప్పగానే దగ్గర గంటన్నర సేపు రెఫరెన్స్ కూడా నేను ఓపెన్ చేయకుండా మాట్లాడతాను. ఈరోజు నేను నా ఏల్ని పైకి కిందకి మీకోసం. బట్ ఎనీహౌ దిస్ ఈజ్ వర్త్. మీరు మర్చిపోవద్దు. ఆమేన్. డోంట్ ఫర్గెట్ దీస్ థింగ్స్. మీ మనసులో వీటిని యూ షుడ్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ హార్ట్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు తన యొక్క ప్రజలను ఏ విధంగా నువ్వు రెస్పెక్ట్ చేస్తున్నావో దేవుడు చూస్తాడు. ఒక మాట చెప్పనా, నీ దుప్పటి నీ యజమానుడి చేతిలో ఉంది. ప్రైజ్ గాడ్. నీ యొక్క కాలింగ్ నీ దేవుని దాసుని చేతిలో ఉంది. నువ్వు దానికి తగినట్టుగా నడవటాన్ని బట్టి అదే ఆటోమేటిక్గా నీ మీద పడుతుంది. ప్రైజ్ గాడ్. మళ్ళీ నేను అనేది వచ్చింది, జాగ్రత్తగా తీసుకోండి. దానికోసం ఎదురు చూడకండి. మళ్ళీ నడిచే దాని మీద మనసు పెట్టండి. నీకు వచ్చే దాని మీద మనసు పెట్టకండి. వచ్చేది ఎటు వస్తుంది. ఆమేన్. ద్రాక్ష తోట పూత వచ్చిందట, పూత రాలిపోకుండా చూడండి. ఆటోమేటిక్గా ద్రాక్ష గెలలు వస్తాయి. ద్రాక్ష గెలలు చూస్తూ పూతను రాలగొట్టకండి. యువర్ కాలింగ్, యువర్ మ్యాంటిల్ is in your spiritual master's hand. Praise the Lord. దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కానీ ప్రభు మిమ్మల్ని దేవుని యొక్క ఏర్పాటును ఒక పాత్ర యొద్ద మిమ్మల్ని పెట్టారు అన్నప్పుడు మీరు బ్రతకటం కోసం పెట్టారు. దాంతో గనక మనము బిహేవ్ చేస్తే బ్రతకటానికి బదులు అది చావటానికి పనిచేస్తుంది. మోషేని పెట్టారు, కోరాహు బ్రతకాల్సింది చచ్చాడు. నాదాబు అబీహులు బ్రతకటానికి బదులు చచ్చారు. ఆమేన్. కానీ యెహోషువ అనేకులను బ్రతికించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీరు బ్రతుకుట కాదు, మీరు అనేకులను బ్రతికించడానికి మీరు బ్రతకాలి. అది మనకున్న పిలుపు. నీ మీదకు దుప్పటి ఎప్పుడు వస్తుంది అంటే అనేకులు నిన్ను బట్టి బ్రతకాలి. కాబట్టి నీ మీదకు దుప్పటి వస్తుంది. దుప్పటి నీ కోసం రాదు, దుప్పటి అనేకుల కోసం నీ మీదకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పాస్టర్వి కాదు, అనేకులు బ్రతకటం కొరకు నువ్వు పాస్టర్వి. అసలు ఎవరు లేకపోతే నువ్వు ఎవరికి పాస్టర్వి? గాడ్ బ్లెస్ యూ. లెట్ దిస్ రింగ్ మీ లోపల అది ఉండాలి. దేవుని యొక్క ఆత్మ వెడలిపోయినప్పటికీ కూడా ఏ విధంగా దే రెస్పెక్టెడ్. హల్లెలూయా. దేవునికి వదిలిపెట్టండి. అది ముట్టద్దు, హాని చెయ్యొద్దు. నువ్వు వాళ్ళకి సహకారిగా ఎప్పుడు అవ్వగలవు అంటే when you respect the calling. Praise the Lord. మా చర్చిలో ఏమంటారు తెలుసా, నన్ను 1996లో నేను బెంగళూరు నుంచి వచ్చేసిన తర్వాత, సుధీర్ నువ్వేమనుకో కదా, ఒక బ్రదర్, ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్, ఆయన అంటాడు, సుధీర్ నువ్వేమైనా అనుకో, ఒక మాట నేను చెప్తాను, నువ్వు బెంగళూరు నుంచి ఆంధ్ర వెళ్ళిపోగానే చర్చ్ డౌన్ అయిపోయింది అన్నాడు. అది నాకు తెలుసు, కానీ నేను చెప్పను. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ ద సర్వెంట్ దేర్. అక్కడ ఉన్న అభిషిక్తుడిని
నేను గౌరవిస్తాను. అది సత్యమే. ఏం జరిగింది? తనకు ఒక సహకారి కావాలి. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, బైబిల్ స్టడీ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఆమేన్, ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆయనతో సహకరించేవాడు. నువ్వు ఎప్పుడు సహకరించిన వాడివి. నువ్వు బైబిల్ బ్యాగ్ పాస్టర్ గారిది మోసినంత మాత్రం సహకరించిన వ్యక్తివి కాదు. లేదా పాస్టర్ గారు వచ్చేటప్పటికి నువ్వు వాక్యం చెప్పినంత మాత్రాన, ఆరాధన నడిపించినంత మాత్రాన సహకరించే వ్యక్తివి కాదు. ఆయన మీద ఉన్న యొక్క పిలుపుని నువ్వు గనక గౌరవించే వ్యక్తివైతే నీకు తెలియకుండానే నువ్వు వెనక కూర్చున్న సహకరించే వ్యక్తి అవుతావు. ఇక్కడ ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. అందరిలాగే నీకు ముందు ప్లేస్, అందరు ఎల్డర్స్, ఈ డీకనెస్ అంతా ముందు కూర్చుంటే నువ్వు ఎక్కడో వెనక కూర్చుంటావు. కానీ నువ్వు ఈయన సహకరిస్తావు ఆత్మీయంగా. ఏమవుతుందో తెలుసా? అది సంఘం మీదకి దీవెన తీసుకొస్తుంది. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ యొక్క వెలుగు కూడా తగ్గిపోద్ది. God bless you. God bless you. God bless you. Hallelujah. Respect the calling. Everything respect the calling. Respect the calling. మీ జీవితాలను మీరు నిరుపయోగం చేసుకోకుండా ఉండాలి అంటే మీకు జరిగే లాభాన్ని చూపించి నాకు మాట్లాడటం ఇష్టంలా. దేవుని యొక్క స్టాట్యూస్, కట్టడలు, విధానాలు, విధులు మీ ముందు పెట్టినప్పుడు దాన్ని మీరు హత్తుకుంటే మిగతా విషయాలు ఆ విధులే చూసుకుంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ కట్టడలే చూసుకుంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సో నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు మీతో నేను నెక్స్ట్ సెషన్లో పంచుకుంటాను, స్టెప్ బై స్టెప్. దీనికి ఒక స్ట్రక్చర్ ఫామ్ మీకు ఇచ్చినప్పుడు రేపొద్దున మీ మనసులో అది నిలిచిపోవాలి. మీ హృదయాల్లో నేను ఇలా చేస్తే నాకు నష్టం వస్తుందనే భయం నాకు పెట్టడం నాకు ఇష్టం లే. అలా చేయటం దేవుని యొక్క మ్యాండేట్. దేవుడికి అలా చేస్తే ఇష్టం కాబట్టి నేను అలాగే చేయాలనేది మీ హృదయంలో పెట్టాలనుకుంటున్నాను. అలా చేయనప్పుడు ఏ విధంగా వాళ్ళు నష్టపోయారో చూపించి మిమ్మల్ని భయపెట్టదలుచుకోను. కాకపోతే అవి చూపించి మీరు హెచ్చరిక కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అండర్స్టూడ్ సంథింగ్? రెస్పెక్ట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. రెస్పెక్ట్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. Respect the calling. Respect the calling. Respect the calling. Praise the Lord. Amen. God bless you. తల్ల ఉంచుదాం, టీకి వెళ్ళి మళ్ళీ వద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలు ఇక్కడి నుంచి దే మస్ట్ బికమ్ సంథింగ్. నీ రాజ్యాన్ని కట్టుతున్నావు నువ్వు. నీ బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఈ యొక్క వెరీ బిగినింగ్ స్టేజ్లో వీళ్ళు గాడి తప్పకూడదు నాయన. ఒక దినాన వీళ్ళు నువ్వు అనుమతిస్తే వారు నేర్చుకున్న దేవుని యొక్క మార్గాలను అనేకులు తప్పిపోకుండా సరైన గాడిలో పెట్టి బ్రతికేటట్లుగా వారికి బోధించేవారు అని జ్ఞాపకం చేసుకోనండి. ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్. మీ అందరికి వందనాలు. ఐ థింక్ 11 to 11:30 స్లోలీ హ్యావ్ సమ్ టీ, బిస్కెట్స్. కొంచెం అట్లా ఫ్రెష్ అవ్వండి. 11:30కి మళ్ళీ మనం కూర్చుకుందాం.